ఎరా ఇన్నాళ్ళు ఎవరు సంకనాకుతున్నారా దా చెప్తా. నాకు మొన్నే పడిందిరా, ఇంకా క్లారిటీ లేదు. ఓ తెగ ట్రై చేస్తున్నాను విన్నాను. ట్రై చేయడం తప్పు కదరా, నోటి ఉందే అదే కొంచెం ప్రమాదం. అలాగా అది బాధపడుతుంటే చూడలేకపోయారా, అందుకే కొట్టాను. కొంచెం తగ్గించుకోయే. మన కుర్రాలు కూడా చెప్పు తన జోలికి వెళ్ళొద్దని. ఏమంటావు? సరే అన్న. సరే కానీ తమ్ముడు, ఇక్కడ సుభాష్ ఎవరికన్నా ఉందా? దానికి చాలా స్టైల్ అన్నా, బాగా చదువుద్దని గర్వం. ఈ జనాల్లో ఎక్కడైనా ఉందా? లోపల ఉందన్నా, దాన్ని కూడా కొడతావా? ఏ సుభాష్ని, నువ్వు బాగా చదువు, దాంట్లో తప్పేం లేదు. కానీ మా అను మీద జనాల్లో సెటైర్లు వేస్తున్నావు విన్నాను. అది గాని మళ్ళీ రిపీట్ అయిందనుకో నిన్ను కొట్టను. ఇలా చేస్తారా? అయ్యో ఎంత బాగుంటున్నా. నువ్వడిగిన ఆయుధం పార్థసారథి నమ్మిన బంటు. నన్ను ఎందుకు రమ్మన్నా? పార్థసారథిని చంపేయాలి. మా వల్ల కావట్లేదు. వాడికి ఆయుష్ ఎక్కువ ఏమో. వాడి చావుని దేవుడు కూడా తప్పిస్తున్నాడు. నువ్వు సాయం చేయాలి. ఒకసారి వెళ్ళి ఆయన్ని అడుగొస్తా. సాయం చేయమంటాడో వద్దంటాడో చూద్దాం. నమ్మిన బంటువి కదా, నా దగ్గర ఉన్నాడు. ఎందుకు? భజన చేయడానికి తప్ప. కానీ భవాని, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ నడగడానికి గొంతులో ప్రాణం కూడా ఉండాలి కదా. పెళ్లి చేసుకుంటే రక్తం చల్లబడిపోతుందనే ఉడుకు రక్తంతోనే ఆయన దగ్గర పనిచేస్తున్నావురా. నీ బెదిరింపులకు భయపడినా. ఓ, నీకింకా పెళ్లి కాలేదా? అందుకేనా కోరికేలా ఉన్నావు? చేయనా పెళ్లి? ఒక్కసారి జరిగితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. పార్థసారథిని చంపడం మీ వల్ల కాదు. ఆయన తన నీడను తనే నమ్మడు. ఏ సాయం కోసం మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు ఏ సాయం చేయలేను. ఎందుకంటే ఏ వీక్నెస్ లేకపోవడం ఆయన బలం. ఒకవేళ నాతో మీరు ఆయన చంపించాలని చూస్తే అది మీ పొరపాటే. నేను ఎలాగూ ఏమీ చేయలేను, ఎందుకంటే ఆ తర్వాత నేను బతకను. నేను ఈరోజు చేస్తున్న ఈ తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాను. నన్ను ఇక్కడికి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇలా నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. అదే వేరెవరినైనా తీసుకొచ్చుంటే ఈ పాటికి మీ శవాలు ఈ స్విమ్మింగ్ పూల్లో తేలుతుండేవి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే మనుషులు మీ మనుషులు లాంటి వాళ్ళు కాదు. పెళ్లి నచ్చలేదా? అవును, పార్థసారథికి పెళ్ళయిందా? వాడు చేసుకోలేదని మీరు చేసుకోలేదా? మీరు చేసుకోకూడదని వాడు చేసుకోలేదా? చెల్లెల కోసం చేసుకోలేదు. చెల్లంటే ప్రాణం, తనే సర్వస్వం. వచ్చిన పెళ్ళం చెల్లిని కోపంగా చూస్తే ఎక్కడ చెల్లి ఎదురుగా పెళ్ళాన్ని అడ్డంగా నరకవలసి వస్తుందేమోనని వెళ్లే వద్దనుకున్నాడు. తన గురించి తెలియకూడదని చెల్లిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. నువ్వు నన్ను నిలువునా నరికినా ఇంతకు మించి చెప్పడానికి చేయడానికి ఏమీ లేదు. ఇంకెప్పుడు మనిద్దరం కలుసుకునే పరిస్థితి తేవద్దు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు, నిన్ను పోగొట్టుకున్న నేను నరకం అనుభవిస్తున్నాను. చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థ
పార్థసారథి గారు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని ప్రసాదించు. ఎక్కడున్నావే పార్థసారథి ముద్దుల చెల్లెలా?